ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటిది? భరతనాట్యం బురదనాట్యమా? అదేంటి సార్, బానే చేశాను కదా. నువ్వనుకుంటే సరిపోదు. నేను మెచ్చుకునేలా చేయాలి కదా నువ్వు. సార్, నాకొచ్చిన నాట్యం చేశాను. నా బ్యాగ్ ఇవ్వండి, నేను వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. టైం అయిపోతుంది సార్. నీ ఇష్టం ఉండదు పాప. ఇక్కడ మా ఇష్టమే నీ ఇష్టం కావాలి. భరతనాట్యంలో ఎలాగో మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోయావు. రేయ్ యాంటోనీ, నువ్వాగు, నేను డీల్ చేస్తాను. సార్, నాకొచ్చిన నాట్యం ఏదో నేను చేశాను. నా బ్యాగ్ ఇవ్వండి, అడ్మిషన్ తీసుకోవాలి. ఇవ్వండి సార్. కుదరదు పాప. మమ్మల్ని మెప్పించేలాగా ఏదో ఒకటి చేస్తేనే నిన్ను పంపిస్తాం. ఒక పని చేద్దాం. రేపటి నుంచి ఇదే కాలేజీలో నువ్వు తిరగాలి. సో కాలేజీ ఎలా ఉంది ఏంటి అనేది నీకు తెలియాలి కదా. తెలియాలి అంటే నువ్వు తిరగాలి కదా. మరి కాలేజీలో అడ్మిట్ అయ్యే ముందు అసలు ఈ కాలేజీ ఎలా ఉంది, కాలేజీలో ఏమేమి ఉన్నాయి, ఎంత పొడవుంది, ఎంత వెడల్పు ఉంది అనేది ఇవన్నీ తెలుసుకోవాలి కదా. మెయిన్ అదే కదా మావా. లేదంటే రేపు కన్ఫ్యూజ్ అయిపోదు. ఆ సెక్షన్లోకి వెళ్ళబోయి ఈ సెక్షన్లోకి వెళ్ళొచ్చు, ఆ గ్రూప్లోకి వెళ్ళబోయి ఈ గ్రూప్లోకి వెళ్ళొచ్చు. సార్ సార్ ప్లీజ్ సార్, అడ్మిషన్ కి టైం అయిపోతుంది సార్. నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, నా బ్యాగ్ ఇవ్వమని చెప్పండి సార్. సరే 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 ఇస్తా. నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి సార్, ఏం చేయాలి? ఈ కాలేజీలో అణువు ఎలా ఉందో నువ్వు ముందు తెలుసుకోవాలి. ఏం లేదు పాప, కాలేజీని నీ అడుగులతో కొలువు. దాని పొడవెంతో చెప్పు, వెడల్పెంతో చెప్పు. సరే సార్, కొలుస్తాను. హలో పాపా, మేము చెప్పాం అడుగులతో కొలత వేయాలి అన్నాం. అంటే అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా వెళ్ళాలి. సార్ ప్లీజ్ సార్, అవతల నాకు టైం అయిపోతుంది సార్. కదా, అందుకే ఆ కొలత ఏదో కొలిచేసి నీ దారి నువ్వు వెళ్ళి అడ్మిట్ అయిపో. మేమన్నా కాదన్నామా? నువ్వు మా కాలేజీలో చేరితే మాకు కూడా హ్యాపీయే కదా. రెడీయా? రెడీ? 1 1 2 2 3 3. చిన్నబాబుకి పెళ్లి చూపులేంటి రమ్మా? నాతో కూడా ఒక్క మాట చెప్పలేదు. మాకు చెప్పకుండా మీరేం చెయ్యరు కదత్తయ్యా. మరిప్పుడేంటిలా? చెప్పినవేవి జరగడం లేదు, అందుకే చెప్పకుండా ప్లాన్ చేశాను. నువ్వు ఇంత హఠాత్తుగా ప్లాన్ చేశావంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏంటమ్మాది? అరుణ్ నా మాట కాదని ఆ రోజాని పెళ్లి చేసుకున్నాడు. పీటల మీద నుంచి వెళ్ళిపోయి అందరి ముందు నా పరువు తీశాడు. ఆ రోజాని వదిలించుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కుదరలేదు.
ఇప్పుడు ప్రేమ్ ఆ చామంతి చుట్టూ తిరుగుతున్నాడు. వీడు కూడా చేజారిపోతే నేను చేయగలిగేది ఏమీ ఉండదు. వీడి పెళ్ళైనా నేననుకున్నట్టు జరగాలి. వచ్చే కోడలు నా మాట వినాలి. మరిదేంటి చెల్లమ్మా, పెద్దోడితో జరగకపోయినా చిన్నోడితో అయినా నా కూతురు పెళ్లి జరుగుతుందని నేను ఆశపడుతుంటే గుర్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? దీక్షకి అరుణ్ని ఇవ్వాలి అనుకున్నాను. అరుణ్కిచ్చే పెళ్లి చేస్తా. దీక్ష నా పెద్ద కోడలవుతుంది అని చెప్పాను. అలాగే అవుతుంది. అత్తయ్య, ఆ రోజా రోజు రోజుకి ఈ ఇంట్లో పాతుకుపోతుంది కదా. అది ఈ ఇంట్లో ఉండదు. ఉండనివ్వను. మీరు దాని గురించి మర్చిపోండి. దీక్షే అరుణ్ భార్య. అది ఎప్పటికైనా సరే. ఏంటన్నా నువ్వు ప్రతి దానికి అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? పెద్ద బావకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అరుణ్తో కుదరలేదని ప్రేమ్కిచ్చి చేస్తారా? సర్లే అమ్మా, ముందా పెళ్లి చూపుల సంగతి ఎంతో చూద్దాం. పద. ఇక్కడి వరకు 1050 అడుగులు వచ్చాయి సార్. ఎరా 850 అడుగులు వచ్చాయన్నావు? ఆ, లేదు సార్, 1050 అడుగులే. కన్ఫ్యూజన్ ఎందుకు పిల్ల? మ్, సరే ఓ పని చేద్దాం, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడదామా? ఆ, కరెక్ట్. లేదులే సార్, మీరు చెప్పినట్టే 850 అడుగులే. కరెక్ట్. అంతే. సరే 851, 852. హలో, పెద్ద అడుగులు కాదు, చిన్న చిన్న అడుగులు వేయండి. అడుగంటే అంత ఉండదు కదా, మామూలుగా నడవాలి. నడు. ఇక్కడి వరకు 2500 అయ్యాయండి. కాదమ్మా. అరే మామ, ఎంత అయినరా? మ్, ఇందాకే కదరా లెక్కేశాం. 1450 1550 అయి ఉంటాయి. అయ్యో లేదండి, 2000 అయ్యాయి. సరే అయితే మొదటి నుంచి లెక్క పెడదామా? మీరన్నట్టుగానే 1550 అయ్యాయి. 1551, 1551, 1451,